ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నారు కదా. ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు నిజంగా మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నాయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? ఇలా అందరం కలుసుకొని ప్రతిరోజు దేవుని మాటలు వింటూ మరి మన రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తే ఇంకా రోజంతా సంతోషమే, సమాధానమే. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుని మాటల్ని మరి అందరం కలిసి విందాము. 128వ కీర్తనలు 3వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మన కుటుంబం అనగా భార్య, పిల్లలు, అందరూ కుటుంబం అంతా కూడా మరి లోగిట భార్య అయినా మరి చూడండి భోజనపు బల్ల చుట్టూ పిల్లలు పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉంటారని, మరి వర్ధలింపబడతారని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ప్రత్యేకంగా ఈ వాగ్దానం మీ అందరి కొరకే, మనందరి కొరకే ప్రత్యేకమైన మాటలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒలీవ మొక్క వల్లే మనము వర్ధలింపబడతాము అంటే చూడండి, ఎప్పుడు మరి కుటుంబాలకు ఈ దీవెన, మరి ఎప్పుడు మనము ముందుకు అద్భుతంగా నడిపించబడతామంటే దేవుని యందు భయము భక్తి గలవారమై ఉంటే. ఆమేన్. దేవుని యందు భయభక్తులు గల వారికి ఇటే ఆశీర్వాదాలు. ఏ కుటుంబం అయితే చక్కని ప్రార్థన జీవితంతో, విశ్వాస జీవితంతో, భక్తి జీవితంతో అన్ని విషయాల్లో కుటుంబం అంతా ప్రభు పైన ఆధారపడి మరి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లలు, భర్త అందరూ కూడా దీవించబడతారు. చాలా మంది గృహాలలో ప్రార్థన ఉండట్లేదండి. చాలా మంది జీవితాల్లో ప్రార్థన లేదు. సరైన ప్రార్థన లేకపోతే కుటుంబంలో ఉన్న వారికి ఏమి చెప్పగలుగుతాం కదా. భార్యగా, భర్తగా అంటే కుటుంబ యజమానులుగా, యజమానురాలిగా మరి మొదటిగా మీ జీవితంలో మరి ఎప్పుడైతే ప్రార్థన వాక్యం ఉంటుందో అప్పుడు భయభక్తులు కలిగిన జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. అప్పుడు వర్ధలింపబడతాం. మనం చక్కని ప్రార్థన జీవితంలో ఉంటేనే కదా మన పిల్లల్ని నడిపించగలుగుతాం. కుటుంబ యజమానుడు మరి కొన్నిసార్లు బలహీనులుగా అయిపోతూ ఉంటాడు పరిస్థితులు బట్టి, లేదా కొన్ని పరిస్థితులు బట్టి కుటుంబ యజమానులు బలహీనరాలుగా అయిపోతుంటుంది. అప్పుడు మరి బలముగా మనము ఉన్నప్పుడు, బలమైన పాత్రగా ఉన్నప్పుడు మరి వారిని మనం నడిపిస్తూ మన కుటుంబం అంతటిని అనగా పిల్లల్ని నడిపించే వారిగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బ్లెస్డ్గా ఉంటుందండి. ఈ ఉదయకాల సమయంలో పరిస్థితులను బట్టి ప్రార్థన జీవితం లేదని, ప్రార్థన ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చేయలేదు అంటే మరి చూడండి దాని ద్వారా మన జీవితంలో ఎప్పుడు ఫలింపు ఉండదు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అంతా కూడా ఫలించాలంటే, నీవు దీవించబడాలంటే ఖచ్చితంగా ప్రభు యందు భయము భక్తి గల వారమై ఉండాలి. కుటుంబం అంతా ప్రభు మాటలు ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఒకరికొకరు మరి చక్కగా ప్రేమ కలిగిన వారిగా ముందుకు సాగినప్పుడు ఇదిగో ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో వర్ధలింపబడుతుందండి. జరుగుతుందంటే ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము నెరవేర్పు మన జీవితంలో జరగాలని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఒకవేళ కుటుంబంగా ప్రార్థించని వారిగా ఉన్నారేమో, మరి దేవుని యందు భయం భక్తులు లేక, లేకపోతే లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మీయ జీవితాన్ని పక్కకు పెట్టేశారేమో. ఇలాంటి జీవితాలు కాదండి. దేవుని యందు చాలా భక్తి కలిగిన జీవితాలుగా ఉన్నప్పుడే మరి ప్రభుని మహిమను మనం చూడగలుగుతాం. ఈ ప్రత్యేకమైన మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. యేసేలేని కుటుంబాలు మరి ఎప్పుడూ వర్ధలింపబడవు. ఆయన కలిగిన కుటుంబాలే అద్భుతంగా దీవించబడతాయి, ఫలింపబడతాయి. మరి ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ, దేవా ప్రతి దినము కూడా వాక్యము, ప్రార్థనతో నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలయ్యా. ప్రార్థించే కుమార్తెగా, ప్రార్థించే కుమారుడుగా, ఇదిగో నా భార్యని, నా పిల్లల్ని, లేదా నా భర్తని, నా పిల్లల్ని నడిపించే మరి కుమార్తెగా, కుమారుడిగా నేను ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయా నీ లోగిట భార్య అయా వర్ధలింపబడుతుందని, అయా ఇదిగోండి నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంటారని, అయా చక్కని మాటల ద్వారా అద్భుతంగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రత్యేకంగా అందరి కుటుంబాల్లో
ఈ వాగ్దానం నెరవేర్చబడును కాక. ప్రతి కుటుంబం ప్రార్థనతో, విశ్వాసంతో, భయభక్తులు కలిగిన జీవితాలతో అయా ముందుకు సాగే కృపను దయచేయండి. మిమ్మల్ని విడిచి అయా ఇదిగోండి ప్రభా ఉండే కుటుంబాలుగా కాదయ్యా, నిన్ను పట్టుకొని ప్రభా ఇదిగోండి కుటుంబంలో అయా ప్రభా ఇదిగోండి మిమ్మల్ని అయా ఇదిగోండి ప్రభ ముందర పెట్టుకొని ఒక మంచి కాపరిగా ప్రభ ప్రతి కుటుంబము అయా ఇదిగోండి నడిచే కృపను దయచేయండి ప్రభా. అయా నీవు మాకు కాపరిగా ఉంటే మాకు ఏ చింత లేదు, ఏ భయము లేదు, అయా ఇదిగోండి ఏ బలహీనతలు ఉండవయ్యా. నీవు మాకు కాపరిగా ఉండి అయా అద్భుతమైన రీతిలో నడిపించండి. ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఉండే కృపను దయచేయండి. మా పిల్లలందరికీ క్షేమం కలిగిన ప్రతి కుటుంబం దీవించబడిన గాక. ప్రతి పరిస్థితిలో, ప్రతి శోధన, ప్రతి బాధ, ఇబ్బంది, ఇరుకులలో మీరు తోడే ఉండి నడిపించండి. ఈ రోజు మా పిల్లలందరూ చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. వెళ్తున్న మార్గాల కృప కలుగును గాక. చేసిన ప్రతి పనులలో ప్రభ విజయం కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, స్థిరపరచండి. ప్రతి కుటుంబం పట్ల గొప్ప కార్యం జరిగించండి. విధవరాలను, బీదలను, అనాథులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అలానే మేము ప్రార్థిస్తున్నాం. యోధికల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.